హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది స్మార్ట్ స్టూడెంట్ ఛానల్ జీఆర్కే. ఈరోజు ఈవినింగ్ ఈ వీడియో అప్లోడ్ చేయడానికి కారణం ఏమంటే ఏపీ పోలీస్ మెరిట్ లిస్టు లీడ్ చేయడం జరిగింది. ఏపీఎస్ఎల్పిఆర్బి మన దీంట్లో వెబ్సైట్లో అందరూ చాలామంది వెళ్ళిపోతుందా, ఇప్పుడు పంపించిన రిజల్ట్లో మా పేరున్నది వెళ్ళిపోతుందా, లేకపోతే మరి కొత్త పేర్లు ఏమన్నా యాడ్ చేస్తారా అనేటువంటి చాలామంది అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ చాలా ధైర్యంగా ఉండండి. అసలు ఎవరికైతే ఇప్పుడు రిలీజ్ చేసినటువంటి పీడిఎఫ్లో జాబ్స్ ఉన్న ప్రతి ఒక్కరు సేఫ్. చాలామంది బార్డర్లో 1 or 2 మార్క్స్తో జాబ్ తెచ్చుకున్న వాళ్ళు మాకు జాబ్ పోతుందా అని చెప్పి చాలామంది గుబులుగా ఉన్నారు. అసలు ఆ డౌటే పెట్టుకోకండి. డౌట్ ఖచ్చితంగా 200% మీరు పెట్టుకోకండి. ఎందుకంటే లాస్ట్ 2019 చూసినా, లాస్ట్ 2016 చూసినా రిలీజ్ చేసిండే నోటిఫికేషన్లో వాళ్ళ రిజల్ట్ అన్నది బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇయర్ 15 పోస్టులు ఉంటే 15 పోస్టులు ఎంతమంది సెలక్షన్, బీసీబీ 22 పోస్టులు ఉంటే 22 పోస్టులు సెలక్షన్ అయిన వాళ్ళు ఎంతమంది, అంటే కేటగిరీలో ఎంతమంది సెలెక్ట్ అయినారు, ఓపెన్ క్యాడర్లో ఎంతమంది సెలెక్ట్ అయినారు. ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ క్యాడర్లో 83 పోస్టులు ఉంటే 83 పోయిండే ఓపెన్ క్యాడర్ పోస్టులు సపరేటు, బీసీఏలో పోయిండే 15 నేమ్స్ సపరేటు, బీసీబీ పోయిన సపరేట్ 22 మంది సపరేట్ రిజీల్ చేసేవారు. దానికి అనుగుణంగా ఇప్పుడు మరీ మోడిఫికేషన్ చేసి కొత్త పీడిఎఫ్ ఇస్తారని చెప్పి నా అంచనా ప్రకారం ఉంది. చాలామంది అది మోడిఫికేషన్ చేసి కొత్త నేమ్స్ ఏమైనా యాడ్ అవుతాయా, మనకున్న పాత నేమ్స్ పోతాయా, ఖచ్చితంగా మనం ఏమైనా ట్రబుల్లో పడతామా, జాబ్ వచ్చామనే ఆనందం కొద్ది క్షణాలు కూడా లేదా అనుకుంటున్నారు. చాలామంది అసలు ఆ పోహ నుంచి బయటకు వచ్చేసింది. ఎవరైతే 6001 మంది సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి ప్రతి ఒక్కరికి జాబ్ ఉంటుంది. ఎటువంటి మోడిఫికేషన్ లేదు. పీడిఎఫ్కి సంబంధించి చేంజెస్ కూడా ఏముండవు. జస్ట్ కేటగిరీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనంతపూర్కి 310 పోస్టులు ఉంటే ఈ 310 పోస్టులు పేర్లు అన్నది ఇట్లా మనకి లైన్ బై లైన్ ప్రతి నేమ్ ఇవ్వడం జరిగింది. సో అలా కాకోకుండా కేటగిరీలో సెలెక్ట్ అయిన వాళ్ళు ఎంతమంది, ఓపెన్ కేటగిరీలో సెలెక్ట్ అయిన వాళ్ళు ఎంతమంది అని చెప్పి సపరేట్ రిజల్ట్ అన్నది ఆ పీడిఎఫ్ రెడీ చేసి పెడతారే తప్ప ఈ సెలెక్షన్ అయిన 6001 మంది క్యాండిడేట్లు ఒక్కరిని కూడా తీసేరు. తర్వాత ఇక మెడికల్కి సంబంధించి చాలామంది చిన్న చిన్న ఆపరేషన్స్ చేయించుకుంటాము, మేజర్ ప్రాబ్లమ్స్ అంటున్నారు. చాలామంది అసలు ఒక్కసారి పీడిఎఫ్లో పేరు వచ్చిందంటే 99.99% మీకు జాబ్ వచ్చినట్లే. అసలు అందరూ ఏమాత్రం డౌట్ పెట్టుకోకండి. ఎవరైతే ఇప్పుడు ఉన్నారో వాళ్ళు సెప్టెంబర్లో 15th లేదా సెప్టెంబర్ ఎండ్లో కానీ ట్రైనింగ్కి వెళ్ళడానికి రెడీ అయిపోండి. ఇంకంత మాత్రం ఏమాత్రం డౌట్ పెట్టుకోకండి. మరికొద్ది ఇన్ఫర్మేషన్ మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటాను. మన ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పోలీస్ అభ్యర్థులు ఎవరైనా ఆందోళనకు గురవుతున్న వాళ్ళు మీ ఫ్రెండ్స్ సర్కిల్లో ఉంటే ఈ వీడియో దయచేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.